హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత శ్రీ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తున్నాం, ఏంటి, ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం అనేది వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను ఏమిటి అనేది చెప్పేస్తా, చూసేయండి. నేను ఏదేది ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో కూడా చెప్తాను. 100 గ్రాములు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కలిపి అండి. 1/2 కేజీ బాదం పప్పు, 1/2 కేజీ జీడిపప్పు, 100 గ్రాములు పిస్తా పప్పు, 100 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు పుచ్చపప్పు, ఇంకా 1/2 కిలో వచ్చేసి డేట్స్ అండి. ఇదంతా కూడా పేస్ట్ చేసుకున్నాను. ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. వీడియో స్టార్టింగే తీయలేదు, నాకు వైఫై ఆన్ అవ్వలేదు, అందుకే తీయలేదు. మధ్యలో నుంచి చూపిస్తున్నాను, ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా మనం లడ్డూకి వచ్చే విధంగా కలిపేసుకోవాలి. ఎలా కలుపుతున్నారు ఏంటి అనేది వీడియోలో చూసేయండి. మొత్తం మిక్స్ అయిపోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. నాకు మొత్తం టోటల్ ఈ మిశ్రమం అంతా కలిపి 2 కేజెస్ వచ్చిందండి. 2 కేజెస్కి అరౌండ్ 38 లడ్డూస్ అలా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు వచ్చేసి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఇంకా బోన్ స్ట్రెంత్ని కూడా పెంచుతుంది. దీనిలో కాల్షియం అనేది ఉంటుందన్నమాట, అందుకే బోన్ స్ట్రెంత్ కూడా పెంచుతుంది. ఈ యొక్క లడ్డు ఇస్తే చాలండి పిల్లలకి, ఇంకేమి ఇవ్వక్కర్లేదు. చాలా అంటే చాలా మంచిది. మనం ఉట్టిగా అలా డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తే తినరు కదా పిల్లలు, వద్దు అని అంటారు. ఇలా లడ్డూలా చేసి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మేమైతే ఫస్ట్ టైమే దీన్ని ఇలా ట్రై చేస్తున్నాము. ఎప్పుడు మామూలుగానే నానబెట్టి నైట్ నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ అలా ఇస్తాము. ఈసారి మాత్రం ఇలా లడ్డూలా ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. మా హస్బెండ్ వచ్చేసి పెళ్లి కాకముందు నేను అన్నం తిని మంచం మీద ఇచ్చేసేవాడిని, ఇప్పుడు నా చేత ఈ పనులు అన్నీ చేయిస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క హస్బెండ్ కూడా ఇంట్లో ఇలా హెల్ప్ చేయాల్సిందే కదా. పెళ్ళి కాకముందు ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఒకలాగా లైఫ్ అనేది అబ్బాయిలకి అమ్మాయిలు కూడా చేంజ్ అయిపోతుంది, అవునా కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ హస్బెండ్ మీకు ఎలా హెల్ప్ చేస్తారు లేదో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇలా లడ్డూలాగా చేసేసుకున్నాము. లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఎవరైనా తినేయచ్చు, కాకపోతే పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారనమాట. మనమైతే అన్నీ తింటాం, వాళ్ళు అన్నీ తినరు కదా, అన్ని పోషకాలు ఉన్నటువంటి పదార్థాలు వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి ఇలా ఒక చిన్న లడ్డు ఆయన ఇస్తే వాళ్ళకి అన్నీ అందుతాయి అనేసి ఉద్దేశంతో ఇలా మేము ట్రై చేసామన్నమాట. మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఛానల్, మీరు మా ఛానల్ కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్త ఛానల్ వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. మీరు కూడా మీ పిల్లలకి ఏమేమి ఫుడ్ ఇస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలా ట్రై చేసాము. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ. వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి, అందుకే ఇవ్వలేకపోతున్నాను. బాయ్ బాయ్ అందరికీ, బాయ్. సీ యూ టు ఆల్. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్తో, ఇంకొక ఐటెంతో, ఫ్రూట్స్తో కానీ లేకపోతే ఇలాగే ఇంకొక హెల్తీ ఐటెంతో కానీ మళ్ళీ మీట్ అవుదాము. అందరికీ బాయ్ అండి.